నేను నిజాయితీకి మారుపేరు, అడ్మినిస్ట్రేషన్ బాగా తెలుసు, అధికార యంత్రాంగం నుంచి వచ్చినోడిని అని చెప్పుకున్నటువంటి కేజ్రీవాల్ వల్ల సాధ్యం కానిది ఏదైతే అక్కడ పొల్యూషన్ కంట్రోల్కి సంబంధించి చాలా మేధావులతో మాట్లాడాను, అది చేశాను, ఇది చేశానని చెప్పి రకరకాల ప్రయత్నాలు. ఒక రోజున ఆడ్ నెంబర్ వెహికల్స్లో వెళ్ళాలి, ఇంకో రోజున సరి సంఖ్యలో ఉన్నటువంటి నెంబర్లతో వెళ్ళాలి, ఇట్లాంటి లెక్కలు చెప్పి రకరకాల ప్రయత్నాలు చేశాడు కానీ సరైనటువంటి ప్లానింగ్ చేయలేకపోయారు. అది ఫెయిల్యూర్ కనబడతా వచ్చింది. పొల్యూషన్ ఈ 13 ఏళ్ళు 14 ఏళ్ళు అలాగే సాగుతూ వచ్చింది. ప్రపంచంలో డర్టీయెస్ట్ సిటీస్ కిందన, రాజధాని కిందన అది రికార్డ్ అయ్యింది. అట్లాంటి సిచ్యుయేషన్లో ఇప్పుడు బీజేపీ అధికారంలోకి రావడం, రేఖా గుప్తా అధికారంలో సీఎం అయిన తర్వాత తీసుకున్నటువంటి చర్యలు ఫలించినాయి. ఇప్పుడు మొట్టమొదటిసారి ఏక్యూఐ ఏదైతే ఈ పర్యావరణానికి సంబంధించినటువంటి కాలుష్యాన్ని కొలిచేటువంటి ఏక్యూఐ 67కి డ్రాప్ అవ్వడం అన్నటువంటిది సంచలనం సృష్టిస్తుంది. గత 10 సంవత్సరాల్లో ఈ జూలై కాస్త గాలి పీల్చుకోదగినటువంటి గాలిగా ఉందన్నటువంటిది రికార్డు చెప్తోంది.